హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఒక భాగమైనటువంటి మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్పూర్ డివిజన్ నుంచి వ్యాగన్ రిపేర్ షాప్ నుంచి మనకు ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి 1961 యాక్ట్ ప్రకారం 2024-25 బ్యాచ్కి గాను అప్రెంటిస్షిప్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనం ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇది మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం అప్రెంటిస్షిప్ పోర్టల్ ద్వారా మనం ఇది 2/4/2024 నుంచి 1/5/2024 అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా మనం ఈ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తరచుగా మన ఛానల్ అయితే వీడియోస్ అనేది ఐటీఐ మీద ఉన్న నోటిఫికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మీరు ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినా కావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ నుంచి మనం కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 844 అయితే అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ వచ్చాయి. ఇందులో మనకి వెల్డర్ 161, టర్నర్ 54, ఫిట్టర్ 207, ఎలక్ట్రీషియన్ 212, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 15, హిందీ 8, అలాగే కోపా మనకి 10 వేకెన్సీలు, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ 25 వేకెన్సీలు, మెషనిస్ట్ 15 వేకెన్సీలు, మెకానిక్ డీజిల్ 81, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ 21, అలాగే మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 35 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్, మీరు డిఆర్ఎం ఆఫీస్కి అనేది మనం అప్రెంటిస్షిప్ పోర్టల్ అప్లై చేయాలనుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ యొక్క నెంబర్ కనుక సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్గా డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్ అని వచ్చేస్తుంది. మీరు దీన్ని బట్టి మీ ట్రేడ్ బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వ్యాగన్ రిపేర్ షాప్ రాయ్పూర్ అనమాట. దీని యొక్క మనకి ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇదనమాట. ఎవరైతే వ్యాగన్ రిపేర్ షాప్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి మీరు అక్కడ ఫస్ట్ కాలం అనేది డిజిగ్నేటెడ్ నాన్ డిజిగ్నేటెడ్ ఉంటుంది. మీరు డిజిగ్నేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెర్చ్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే వ్యాగన్ రిపేర్ షాప్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో మీరు ఏ ట్రేడ్ చేస్తే ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులో టోటల్గా 269 వేకెన్సీలు ఉన్నాయి. ఫిట్టర్ 110, వెల్డర్ అనేది 110, మెషనిస్ట్ 15, టర్నర్ 14, ఎలక్ట్రీషియన్ 14, అలాగే మనకి కోపా అనేది 1 వేకెన్సీ, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 1, హిందీ 1 అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. దీనికి ఎలిజిబిలిటీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా 50% ఉండాలి. అలాగే ఐటీఐలో వీళ్ళు ఏదైతే ట్రేడ్స్ అడిగారో ఆ ట్రేడ్ కనుక మీరు చేసి ఉంటే సరిపోతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 2/4/2024 ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ డేట్కి అనమాట. 2/4/2024కి మీ వయసు 24 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే SC/ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఏ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడప్పుడు పుడితే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనం ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఇది డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో అప్రెంటిస్షిప్ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. లాగిన్కి వెళ్ళి అక్కడే మీరు అప్లై చేసుకోవచ్చు. 2/4/24 నుంచి 1/5/24 మీరు 12 గంటల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, కాకపోతే మీరు అప్రెంటిస్షిప్ పోర్టల్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏ విధంగా అయితే మీకు పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అలాగే సేమ్ ఆధార్ కార్డు మీద కూడా ఉండాలన్నమాట. ఒకవేళ అలా లేనట్లయితే మీకు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం 7024149242కి మనకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మీరు మండే నుంచి ఫ్రైడే ఏ రోజు అయినా సరే వీళ్ళకి కాల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.